హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. చూసారండి జాంకాయలు ఎలా వచ్చాయో, ఫుల్గా వచ్చేసాయి. మినిమం 20-30 కాయలు వచ్చాయండి. ఎంత హ్యాపీగా మన గార్డెన్లో ఫ్రూట్స్ వచ్చాయో మీకు చూపిస్తున్నాను. ఎంత హ్యాపీనెస్ ఉందో, ఎంత అన్హ్యాపీ కూడా ఉందండి వాళ్ళ వీడియోలో. చెట్లన్నీ పాడైపోయాయి. వర్షం వచ్చింది కదండి, ఫుల్గా వాటర్ అంతా స్టాక్ వచ్చేసి వాటర్ నిలబడిపోయి చెట్లన్నీ పాడైపోయాయి. చూసారండి, 1 వీక్ క్రితం వంకాయలు 2 కిలోస్ వరకు కోసాను. అన్నీ ఇలా వాటర్ వల్ల, వర్షాలకి, ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయాయి. దొండ చెట్టు, పాదులు అన్నీ, బీర చెట్టు చూసారా, బీరకాయ కూడా చెట్టు కూడా పడిపోయింది. పందిర్లు కూడా పడిపోయాయి. బీర చెట్టు, బీరపాదు కూడా ఇలా డల్ అయిపోయింది. అంతా పందిర్లు అన్నీ, పందిరి కట్టాం కదా, అంతా పడిపోయింది. చూద్దాం మనం కూడా సక్సెస్ కోసం చేస్తున్నట్టే ఇలా గార్డెనింగ్ తుఫాన్లు వీటి వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మళ్ళా నిలబెడదాం, మన చేతిలోనే ఉంటుంది. కష్టం వచ్చింది కదా అని డల్ అయిపోకూడదు. మునగ చెట్టు కూడా పడిపోయింది, వంగిపోయింది. అంతా అక్కడ బీర పూలు అంతా పడిపోయిందండి. ఏం చెప్పాలో అర్థం కాదు. తుమ్మాకు వచ్చిందండి, కార్తీక మాసం కదా. ఇవాళ ఆకుకూరలోకి ఏమేమి ఆకులు కోద్దామో చూద్దాము. మనము గార్డెన్ పాడైపోయింది కదా అని మనకి మనం ఎంకరేజ్ చేసుకుంటూ మళ్ళీ ముందుకెళ్దాం. ఇలా తుమ్మాకు కొన్ని ఆకులు కోసి ఇవాళ పప్పు చేద్దాం. ఇవన్నీ మళ్ళా సక్సెస్గా నిలబెట్టడానికి కొంత టైం పడుతుంది, అయినా సక్సెస్గా చేయటానికి ట్రై చేద్దాం. అప్పుడు మళ్ళీ మీకు ఎలా వంకాయలు కోస్తాను, ఎలా దొండ చెట్లు అనేది మళ్ళా నా సక్సెస్ చూస్తారు కదా. ఈ రాక్షసి ఫెయిల్యూర్ని ఎప్పుడూ బాధ ఉంటుంది, కానీ సక్సెస్ రావటానికే ట్రై చేస్తుంది. కొంత టైం పడుతుంది, అయినా ట్రై చేసి నిలబెట్టి మీకు చూపిస్తుంది. ఓకే ఆకుకూరలకు వద్దాం. ఇవాళ పప్పుకి తుమ్మాకండి, ఎంత వస్తుందో చూద్దాము. కార్తీక మాసం కదా, చాలా మంచిది. చూపించటానికి కూడా మీకు నాకు చాలా కష్టంగా ఉంది. దొండ అంతా పందిరి అంతా పడిపోయిందండి. చూద్దాం, మళ్ళా ట్రై చేద్దాం. మన చేతిలోనే ఉంటుంది కదా, మన వల్ల కానిది ఏది కాదండి. ట్రై చేసి చూడాలి. ఓకే ఆకుకూర కోసుకొద్దామా. చూసారా, తుమ్మాకు వచ్చిందండి. కార్తీక మాసం కదా, తుమ్మాకు వస్తుంది, స్టార్ట్ అయింది. బాగా ఫ్రెష్గా ఉంది. ఈ కాలం తింటే చాలా మంచిదండి. వర్షాలకి నిమ్ము ఏం లేకుండా, కఫము లేకుండా మంచి హెల్త్ ఉపయోగం అండి. ఇలా ఉంటుంది. ఇవి శివునికి కూడా చాలా మంచిదండి. అన్నిట్లో మిక్స్ చేసి చేస్తాను. కొంచెం మునగాకు పప్పులోకి చాలా బాగుంటుంది. అన్నీ హెల్తీగా తినాలండి. చిల్లి ఆకు సూపర్ వచ్చింది.
అన్నీ మిక్సింగ్ అండి. చూసారండి, నేను వీడియో తీసుకొని ఆకుకూర కోసుకొని వచ్చేసరికి వీటికి పెట్టిన ఫుడ్డు కొట్టుకుంటూ తినేస్తున్నాయి మాకు మాకు అని. ఇప్పుడు ఇవి పరిచయం చేయమన్నా, హాయ్ చెప్పమన్నా, బాయ్ చెప్పమన్నా నన్ను కొట్టేస్తాయి. ఓకే, నేనే బాయ్ చెప్తున్నానండి. ఇంకొక వీడియోతో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.